దేశంలో బలమైన గ్రంథం భారత రాజ్యాంగం. దాంట్లో బలమైన ఆర్టికల్ దాంట్లో బలమైనది అంటే ఓటు హక్కు. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా నువ్వు పిల్లలకి ఏదో వచ్చింది వెళ్ళాము అని కాకుండా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓటు హక్కు. నువ్వు ఓటు హక్కు నీకు భారత రాజ్యాంగం ఎందుకు రాశారు? రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? భారత రాజ్యాంగం దేనికోసం అంటే నువ్వు మేధావులకి ఈరోజు నువ్వు దేశం కోసం మేధావుల చేతిలో పెట్టాలి దేశాన్ని. ఎవరి చేతిలో పెట్టాలి నువ్వు దేశాన్ని? మేధావులు అంటే కులాల మతాలు మధ్య వారి చేతిలో నువ్వు దేశాన్ని పెట్టకూడదు. దేశాన్ని ఎవరి చేతిలో పెట్టాలా? మేధావుల చేతిలో పెట్టాలి. ఎందుకంటే భారత రాజ్యాంగంలో మేధావులు మాత్రం ప్రముఖ పాత్ర పోషించారు. అతి క్రూరమైన జాతి ఎవరో బ్రిటిష్ వారు. అలాంటి జాతిని ఎదిరించి మన వాళ్ళు ఏం చేశారు? మనకు మంచి పుస్తకాన్ని ఇచ్చారు, భారత రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగం అమలవుతుందా, సక్రమంగా అమలవుతుందా లేదా, దేశం యొక్క విధానాలు ఎలాగున్నాయి, రాబడి ఎలాగుంది, దేశం యొక్క పురోగతి ఎలాగుంది, వాటి మీద నువ్వు ఫోకస్ పెట్టు. మిగతా పెట్టకపోయినా నష్టం ఏం జరగదు. మిగతా వాటి మీద దృష్టి పెట్టినా పెట్టకపోయినా నష్టం ఏమీ జరగదు. నష్టపోతామని నువ్వు అనుకుంటా, కానీ నష్టం ఏమీ జరగదు. నిన్ను ముందుకు నడిపించేది, దేశాన్ని ముందుకు నడిపించేది, నీకు అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చేది ఎవరంటే ఓటు హక్కు, భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఏం చేశారు? ఓటు హక్కు కల్పించారు. ఎవరో మన అంబేద్కర్ గారు. మొత్తం అందరూ కూడా ఇంచుమించుగా 200-300 మంది సభ్యులు అందరూ కలిసి కూడా మనకు ఓటు హక్కు కల్పించారు. అలాంటిదో మనం సద్వినియోగం చేసుకున్నాం. అసలు తెలుసా నీకు ఓటు హక్కు? ఈ భారత రాజ్యాంగం ఆర్టికల్స్, ఈ నిర్మాణాలు అన్నీ తెలుసుకో ఫస్ట్. అలా తెలుసుకుంటే కనుక మనం ఏమవుతాం? అభివృద్ధి చెందుతాం. ఏవో తెలుసుకుంటాం. మనం ఎందుకు బానిసలుగా అయిపోయాం? ఎందుకు బ్రిటిష్ వారు మనల్ని దోచుకున్నారు? నాలెడ్జ్ లేక. మన దగ్గర నాలెడ్జ్ లేక. మళ్ళీ అదే నాలెడ్జ్ నువ్వు సంపాదించుకుంటా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే దేశాన్ని మళ్ళీ ఇంకా వెనక్కి నడిపితే ఎంతో కష్టపడి సంపాదించారు స్వతంత్రం, ఈ రాజ్యాంగం, భారత రాజ్యాంగం ఇవన్నీ. వాటి విలువ మనం పోయిందంటే కనుక మనం వేస్ట్. మనం కష్టపడిపోక్కర్లేదు. మనం విపరీతంగా కష్టపడక్కర్లేదు. కష్టపడిపోయేది ప్రాణాలు ఇవ్వక్కర్లేదు. ప్రాణాలు ఇచ్చారు. రక్తం మొత్తం క్లియర్ చేస్తారు ప్రాబ్లమ్స్ అన్నీ. మరి ఇప్పుడు ఎవరి చేతిలో పెడుతున్నావు దేశాన్ని? ఒకసారి నేను ఆలోచించుకోవాలి. ఎవరు పడితే వాళ్ళ దేశాన్ని పరిపాలన చేస్తే మనం అనుకుంటాం వాళ్ళ కారులో తిరిగితే నువ్వు కారులో తిరిగినట్టు కాదు, వాళ్ళు ఏరోప్లేన్లో తిరిగితే నువ్వు ఏరోప్లేన్లో తిరిగినట్టు కాదు. చిన్నప్పుడు కథ ఉండేది. ఏంటి ఆ కథ? అన్నదమ్ముల కథలో ముందు భాగమేమో తమ్ముడిది అనుకుంటే వెనక భాగమేమో అన్నదే. చెట్టు మొదలేమో తమ్ముడిది, పైనేమో అన్నది. సేమ్ అదే జరుగుతుంది సిచ్యువేషన్. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? అడుగు స్థాయిలో ఉన్నావు. నువ్వు పై స్థాయికి వెళ్ళాలని లేదా? పై స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎక్కడో పుట్టాడు అంబేద్కర్. ఏ స్థాయికి వెళ్ళాడు? పై స్థాయికి వెళ్ళాడు. పై స్థాయికి వెళ్ళి రాజ్యాంగాన్ని మనకు అందించారు. ఎలా జరిగింది ఇది? నాలెడ్జ్ ఇంప్లిమెంటేషన్. నాలెడ్జ్ని ఏం చేశాడు? ఆయన గెయిన్ చేశాడు, సంపాదించాడు. ప్రపంచంలోని అన్ని దేశాలు తిరిగాడు, అన్ని కోర్సులు చేశాడు, రాజ్యాంగాన్ని మనకు అందించాడు. నువ్వు ఎప్పుడు చెట్టు మొదల ఆవు గడ్డేయడు, దుప్పటేమో ఉదయం నుంచి సాయంత్రం దాకానేమో ఆరబెట్టడం, రాత్రి ఏమో అన్నికి ఇవ్వడం. నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు? ఎవరు నిన్ను నడిపించేవారు? ఎవరు నిస్వార్థపరులు? ఎవరు స్వార్థపరులు? ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద, నా మీద, మన అందరి మీద ఉంది. రేపు వచ్చే నెలలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అంత బడ్జెట్ ప్రవేశపెట్టి నువ్వు అలాంటి విషయాలు తెలుసుకోవాలి. మనం ఏం తెలుసుకుంటాం? ఎంటర్టైన్మెంట్ తెలుసుకుంటున్నాం. జబర్దస్త్ జీవితం ఎంటర్టైన్మెంటు. ఏదో నా గుక్కు నీళ్ళు, 4 మెతుకులు, ఒక మంచం అనుకుంటే జీవితం వృధా. ఇది ఇంకా ఆ బ్రతుకులు వృధా. అదే జీవితాన్ని ఒక ఉన్నతంగా భావిస్తే కనుక అది అసలైన జీవితం. ఈరోజు చాలామంది చాలా ఈజీగా జీవితం తీసుకుంటున్నారు. చాలా ఈజీగా ఏం చేస్తున్నారు? జీవితం తీసుకుంటున్నారు. చాలా ఈజీగా తీసుకోలేదు ఇక్కడ అంబేద్కర్ గారు. 4 మెతుకులు, గుక్కు నీళ్ళు, 4 అడుగులు మంచం అనుకుంటే ఈ స్థాయికి ఆయన రాడు. చెప్పి వాళ్ళు కూడా ఎలా చెప్తున్నారంటే ఉన్నంతకాలంలో మనం ఏం చేయాలా? ఎంజాయ్ చేయాలా, జీవితాన్ని ఆస్వాదించాలి. ఎలా ఆస్వాదించాలనుకుంటే ఈరోజు మనకు దగ్గర ఆ రాజ్యాంగం ఉండదు, ఆ రిపబ్లిక్ డే ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది. జీవితం అనేది ఒక ఉన్నతమైనది. జీవితాన్ని సంపూర్ణం చేయాలి, సాధించాలి. దేనికోసం అంటే నీ కోసం, నీ కుటుంబం కోసం, సమాజం కోసం, దేశం కోసం నువ్వేం చేయాలా? అలుపెరగని పోరాటం చేయాలి. ప్రపంచం మొత్తం ఈరోజు
అంబేద్కర్ అంటే ఎవరో కూడా చెప్తారు. చిన్నపిల్లల నుంచి పెద్ద ప్రపంచంలో అందరూ చెప్తారు ఆ స్థాయికి ఎలా చేరుకున్నారు. అలాంటి లక్ష్యాలు ఉండాలి తప్ప ఏదో వచ్చామా బతికామా తిన్నామా అది ఈ లక్ష్యాలు అయితే కావు. ఆయన కొటేషన్ ఇచ్చాడు. ఏంటో కొటేషన్? ప్రతి వ్యక్తి ఆత్మగౌరవంతో బతకాలి, మానసికంగా నిత్యం ఎదుగుతూనే ఉండాలి, జీవితం సుదీర్ఘంగా ఉంటే సరిపోదు, గొప్పగా ఉండాలి. జీవితం అనేది సుదీర్ఘంగా ఏదో బతికామా తిన్నామా అది కాదు కాన్సెప్ట్. మనకి అది కాదు కాన్సెప్ట్. నా దృష్టిలో మహిళల ప్రగతి దేశ అభివృద్ధికి కొలబద్ది. ఈరోజు మహిళలు చాలామంది ఏదో చేసుకుంటున్నారు. మహిళలు ప్రధానమైన పాత్ర పోషిస్తారని చెప్పి మహిళల కోసం ఏం చేసే భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా మహిళలు ఇప్పుడు అందరూ జాబులు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎవరు చేస్తుందంటే అంబేద్కర్. ఈరోజు మహిళలు అందరూ కలిసి పాలాభిషేకం చేయవలసింది ఎవరికంటే అంబేద్కర్ గారికి చేయాలి. అభిషేకం ఫస్ట్. మీరు ఏమైనా త్యాగాలు ఏమైనా చేయగలిగితే అంబేద్కర్ గారికి చేయాలి. ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు, మినిస్టర్లు అందరూ అంతా ఈయన యొక్క గొప్పతనం. ఆ స్థాయికి ఆయన వెళ్ళాడు. ఆ జీవితాన్ని ఏం చేశాడు? సద్వినియోగం చేసుకున్నాడు. మనకు అలాంటివి లేవు. మనం సింపుల్గా బతుకుదామా, తినేద్దామా. జనాభా పెరుగుతున్నారు. అప్పుడు జనాభా ఎంత స్వతంత్రానికి ముందు జనాభా చాలా తక్కువ. మంది 20 కోట్లు, 17, 18, 20 ఆ మధ్యలో ఉంది జనాభా. ఇప్పుడు జనాభా 140 కోట్లు ఉన్నారు. అందులోంచి మేధావులు వచ్చారు. బ్రిటిష్ మామూలు విషయం కాదు. అలాంటి వాళ్ళు ఎదిరించడం అంటే అందులోంచి వచ్చారు. ఇప్పుడు 140 కోట్ల నుంచి రాలేకపోతున్నారు. ఎందుకంత లేట్ అవుతుంది మనకి డెవలప్మెంట్? ఎందుకంత అభివృద్ధి? ఎలాన్ మస్క్ అంటాడు 10 సంవత్సరాల్లో చేయవలసింది 6 నెలల్లో చేయడానికి మీరు ఏం చేయండి, ప్రయత్నించండి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మరి ఎందుకు అభివృద్ధి జరుగుతలేదు? ఎందుకు మనకి అభివృద్ధి జరగడం లేదు? ఎప్పుడైనా దృష్టి పెట్టావా? ఎప్పుడైనా ఎవరినైనా ప్రశ్నించావా? మనకి ఎందుకు అని ఈనాడన్నా అనుకుంటే కనుక ఇంక మన జీవితం మనకి ఎందుకు అన్నట్టు ఉంటుంది. ఇది మందే, ఈ దేశం మందే, ఈ ప్రాంతం మందే. మనం నిలబడి ఏం చేయాలి? సాధించాలి. అలా సాధించినప్పుడే మన కోసం భారత రాజ్యాంగాన్ని రాసిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? సంతోషిస్తారు. మన కోసం స్వతంత్రాన్ని తీసుకువచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారా? ప్రతి ఒక్కరి ఆత్మ కూడా ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. అంతే తప్ప ఏదో వచ్చామో తినేసామో వెళ్ళిపోయామంటే వృధా అయిపోద్ది. ఈరోజు నాకే చాలామందికి అది వృధా అవుతుందా అనే భావన ఉంది. వారి కష్టాన్ని మనం కొత్తగా కష్టపడక్కర్లేదు. వారి కష్టాన్ని మనం వృధా చేయకుండా మనం ఏ విషయాల మీద ఫోకస్ పెడితే మంచిది, ఏ విషయాల మీద మనం ఈరోజు తెలుసుకుంటే కనుక మనం చాలా, ఒక విధంగా చెప్పాలంటే చాలా అత్యున్నతమైన స్థానానికి వెళ్తాం. ప్రపంచంలోనే అందరికంటే భారతీయులు అంటే భారత జాతి అనేది ఒక అదృష్టం. ఎందుకంటే ప్రపంచం మొత్తం విస్తరించారు మన వాళ్ళు. అంబేద్కర్ కానీ, మహాత్మా గాంధీ కానీ, స్వామి వివేకానంద కానీ, ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఏ దేశం వెళ్ళండి వీరి కోసం చెప్తారు. ఎందుకంటే ఆ దేశమా అని చెప్పేసి. చిన్న విషయం ఏం కాదు ఇది. మీరు చిన్న విషయంగా అనుకుంటే కనుక మన దౌర్భాగ్యం అవుతుంది. కాబట్టి ఈ రోజైనా మన గ్రామాలు ఎలాగున్నాయి, మన రోడ్లు ఎలాగున్నాయి, మన దేశం ఎలాగున్నాయి, ఇంకా దుమ్ము ధూళిలోనే బతుకుతున్నామా? వచ్చే తరం కూడా దుమ్ము ధూళిలోనే బతకాలా? ఒకసారి మీలో మీరు ఆలోచించుకొని నేను గొప్ప నిర్ణయం తీసుకుంటే ఈ రిపబ్లిక్ డేకి ఒక ఔన్నత్యం కలిగించిన వారు అవుతాం.